ఓం శ్రీ మాతంగే నమః. కేవలం తన స్వరం ద్వారానే విశ్వంలోని సమస్త రహస్యాలను ఛేదించగల ఒక దేవత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. సాక్షాత్తు సరస్వతీమాత కూడా ఎవరి ముందు భక్తితో శిరస్సు వంచి నమస్కరిస్తుందో అటువంటి అద్భుత శక్తి ఆ తల్లి. మాటల్లో మాధుర్యం, వాక్కులో అమృతతత్వం, సంగీతంలో నిజమైన శక్తి సమ్మేళనమైనప్పుడు అప్పుడు మహావిద్య మాతంగి ఆవిర్భవిస్తుంది. అసలు మాతంగి ఎలా ఉద్భవించిందో మీకు తెలుసా? ఆమెను తాంత్రిక సరస్వతి అని ఎందుకు పిలుస్తారు? అన్నిటికంటే గొప్ప రహస్యం ఏమిటి అంటే ఆమెను ఆరాధించే విశిష్ట పద్ధతి. అది సాంప్రదాయ నియమాలన్నింటినీ అధిగమించే ఒక ప్రత్యేక ఆచరణ. 10 మహావిద్యలలో మాతంగి ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. సమాజం వెలివేసిన ఒక చండాల కన్య నుండి ఆమె ఒక దేవతగా పరిణామం చెందింది. శివపార్వతులు ఆమెను అత్యున్నత శక్తి స్వరూపినిగా ఆదరించి ఆ స్థానానికి అధిష్ఠింపచేశారు. ఈ రోజు నేను మీతో శాస్త్రాలలో నిగూఢమై ఉన్న ఈ కథను పంచుకోబోతున్నాను. ఇది అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఒక రహస్యం. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ ప్రయాణం మీ దృక్పథాన్ని పూర్తిగా మార్చివేయడం ఖాయం. ఈ కథను మనం నిజంగా అర్థం చేసుకోవాలి అంటే ముందుగా ఆ 10 మహావిద్యల గురించి తెలుసుకోవాలి. శివపార్వతుల మధ్య ఒకసారి అభిప్రాయ భేదం తలెత్తినప్పుడు పార్వతీమాత తన 10 విభిన్న శక్తులను ఆవిష్కరించింది. ఆ 10 శక్తులు ఇవే: కాళీమాత వినాశన దేవత, తారామాత కరుణాదేవత, త్రిపుర సుందరి సౌందర్య దేవత, భువనేశ్వరి విశ్వమాత, చిన్నమస్త ఆత్మత్యాగ దేవత, త్రిపుర భైరవి శక్తి దేవత, ధూమావతి వైరాగ్య దేవత, బగలాముఖి స్తంభన దేవత, మాతంగి వాగ్దేవి మరియు కమల సంపద దేవత. ఈ 10 మందిలో మాతంగికి ఒక అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ఎందుకు అంటే ఆమె వాక్కు, సంగీతం, కళలు మరియు జ్ఞానానికి అధిష్టాన దేవత. మాతంగి మాత రూపం అత్యంత మనోహరంగాను అపారమైన శక్తితోనూ కూడి ఉంటుంది. ఆమె శరీర ఛాయ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది దట్టమైన అరణ్యంలోని పచ్చదనాన్ని తలపిస్తుంది. కొన్ని శాస్త్రాలలో ఆమె వర్ణం నీలరంగులో ఉన్నట్లు కూడా వర్ణించబడింది. ఇది అనంతమైన నీలాకాశపు లోతులను స్ఫురింపచేస్తుంది. ఆమె 4 చేతులతో దర్శనమిస్తుంది. ఆ తల్లి మొదటి చేతిలో ఒక వీణను ధరించి ఉంటుంది. ఇది సంగీతానికి మరియు కళలకు ప్రతీక. ఆ తల్లి తన 2వ చేతిలో జ్ఞానం యొక్క పదును మరియు సూక్ష్మతకు ప్రతీక అయిన ఖడ్గాన్ని పట్టుకొని ఉంటుంది. ఆమె తన 3వ చేతిలో అహం యొక్క నాశనానికి ప్రతీక అయిన పుర్రెను పట్టుకొని ఉంటుంది. మరియు ఆమె 4వ చేతిలో అనుబంధ బంధాలకు మరియు మోక్ష మార్గానికి ప్రతీక అయిన పాశాన్ని పట్టుకొని ఉంది. ఆమె భుజం మీద ఒక పచ్చని చిలుక వాలింది. ఈ చిలుక కేవలం ఒక పక్షి కాదు, అది వాక్కుకు ప్రతీక, సంభాషణకు ఒక దూత. మాతంగి మెడలో వైజయంతి మాలను ధరించి ఉంది. ఆమె శిరస్త్రాణం ప్రకాశవంతంగా మెరుస్తుంది మరియు ఆమె కళ్ళు ధ్యానంలో గాఢంగా లీనమై సగం మూసుకొని ఉన్నాయి. ఆమె పద్మాసనంపై ఆసీనురాలై ఉంది. అయితే అప్పుడప్పుడు ఆమె ఒక శవంపై ఆసీనురాలై ఉన్నట్లు కూడా చిత్రీకరించబడింది. ఇది తంత్ర సాధనకు ప్రతీక. ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తవచ్చు: మాతంగి మరియు సరస్వతి ఇద్దరు వాక్కు దేవతలే, అలాంటప్పుడు వారిద్దరి మధ్య తేడా ఏమిటి అని. సరస్వతి వేద జ్ఞానానికి అధిదేవత. వేదాలు, ఉపనిషత్తులు మరియు శాస్త్రాలు ఆమె పరిధిలోకి వస్తాయి. ఆమె పవిత్రతకు ప్రతిరూపం, ఒక సాత్విక దేవత మరియు ఆమె శరీర ఛాయ తెల్లగా ఉంటుంది. దీనికి విరుద్ధంగా మాతంగి తాంత్రిక జ్ఞానానికి అధిదేవత. మంత్రాలు, యంత్రాలు మరియు గూఢశాస్త్రాలు ఈ తల్లి పరిధిలోకి వస్తాయి. ఆమె సాంప్రదాయ సరిహద్దులను అధిగమిస్తుంది మరియు ఆమె శరీర ఛాయ నల్లగా ఉంటుంది. సరస్వతి వివేకానికి మరియు జ్ఞానానికి ప్రతీక అయిన హంసపై సవారీ చేస్తూ ఉంటుంది. మాతంగి వాక్కుకు ప్రతీక అయిన చిలుకతో పాటు ఉంటుంది. సరస్వతికి స్వచ్ఛమైన మచ్చలేని నైవేద్యాలు సమర్పిస్తారు. అయితే రుచి చూసిన లేదా పాక్షికంగా తిన్న ఆహారమైన ఉచ్చిష్టాన్ని మాతంగికి సమర్పిస్తారు. ఈ భేదం కేవలం పూజా విధానాలలో తేడా మాత్రమే కాదు, ఇది తాత్విక దృక్పథంలో ఒక ప్రాథమిక వ్యత్యాసాన్ని సూచిస్తుంది. సరస్వతి స్థిరపడిన నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటుంది, అయితే మాతంగి వాటిని అధిగమిస్తుంది. అయితే ఇప్పుడు మాతంగి పుట్టుక కథను గురించి తెలుసుకుందాము. ఇది చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఒక గాథ. ఈ సంఘటన
జరిగిన ప్రదేశం కైలాస పర్వతం. శివపార్వతులు తమ దివ్య నిలయంలో ఆసీనులై ఉన్నారు. ఒకరోజు శివపార్వతులు భోజనం చేస్తున్నారు. ఇది సాధారణ భోజనం కాదు, అది అమృతం వంటిది. దివ్య ఫలాలు, దివ్య పానీయాలు మరియు దివ్య రుచికర పదార్థాలతో కూడినది. శివపార్వతులు ఆనంద పారవశ్యంలో మునిగి తేలుతున్నారు, భోజనం చేస్తూ నవ్వుతూ సంభాషించుకుంటూ. అయితే వారికి తెలియకుండానే ఎవరో ఈ దివ్యలీలను గమనిస్తున్నారు. అది ఏ దేవతామూర్తియో లేదా ఏ మహర్షియో కాదు. భూలోకంలో కైలాస పర్వత పాదాల చెంత ఒక యువతి సంచరిస్తుంది. ఆమె ఒక చండాల కుటుంబానికి చెందినది. ఆనాటి సమాజంలో చండాలులను అంటరాని వారుగా పరిగణించేవారు. ప్రజలు వారికి దూరంగా ఉండేవారు. ఈ యువతి అత్యంత సౌందర్యవతి. ఆమె పేరు మాతంగి. ఆమె అంతరంగం స్వచ్ఛమైనదే అయినప్పటికీ కేవలం ఆమె జన్మ కారణంగానే సమాజం ఆమెను వెలివేసిన వ్యక్తిగా చూసింది. మాతంగి ప్రతిరోజు అరణ్యానికి వెళ్లేది. అక్కడ ఆమె ఒంటరిగా కూర్చొని ప్రకృతితో ముచ్చటిస్తూ పక్షులతో ఆడుకునేది. ఆమెకి ఒక తోడు ఉండేది. ఆమె ఆకుపచ్చ చిలుక. ఈ చిలుక ఎల్లప్పుడూ ఆమె భుజంపైనే వాలేది. ఒకరోజు మాతంగి అరణ్యంలో కూర్చొని ఉండగా ఆమె ఆకాశం వైపు దృష్టి సారించింది. అకస్మాత్తుగా ఆమె ఒక దృశ్యాన్ని గమనించింది. స్వర్గలోకం నుండి ఒక మెరిసే కాంతి కిందకి దిగి వస్తుంది. అది కైలాస పర్వతం దిశ నుండి కిందికి జారి పడిపోతుంది. దివ్యకాంతితో వెలుగుతూ అది దగ్గరికి వచ్చి సరిగ్గా మాతంగి ముందు వాలింది. అది ఆహారం. శివపార్వతులు కలిసి భుజించిన భోజనంలోని ఉచ్చిష్టం అంటే మిగిలిన పదార్థం. అది వారి చేతుల నుండి జారిపడింది. ఆ ఆహారం దివ్యమైనదని మాతంగి గ్రహించింది. దాని నుండి ఒక తేజోవంతమైన కాంతి వెలువడుతుంది. ఒక మంత్రముగ్ధులను చేసే సువాసన వెదజల్లుతుంది. మాతంగి తనలో తాను ఇలా అనుకుంది, ఇది ఆ పరమేశ్వరుని ప్రసాదం, పవిత్ర నైవేద్యం. కానీ ఇది ఉచ్చిష్టం అంటే మిగిలిన పదార్థం. నేను దీనిని స్వీకరించవచ్చా? ఆపై ఆమె ఇలా ఆలోచించింది, సమాజం నన్ను ఇప్పటికే అంటరాందానిగా చూస్తుంది కదా. ఆ దివ్య దృష్టిలో పవిత్రం లేదా అపవిత్రం అని దేన్ని అంటారు? ఇది నిజంగా ప్రసాదమే అయితే నేను దీన్ని తప్పక భుజిస్తాను. అలా ఆమె ఆహారాన్ని స్వీకరించింది. మాతంగి ఆ భోజనాన్ని స్వీకరించిన క్షణమే ఆమె శరీరంలో ఒక అద్భుతమైన పరివర్తన సంభవించడం ప్రారంభమైంది. ఆమె అస్తిత్వం అంతా కాంతితో వెలిగిపోసాగింది. ఆమె కళ్ళల్లో ఒక దివ్య తేజస్సు నిండింది. ఆమె కంఠస్వరంలో ఒక మంత్రముగ్ధులను చేసే మాధుర్యం తొణికిసలాడింది. అయితే అత్యంత లోతైన మార్పు మాత్రం ఆమె వాక్కులో సంభవించింది. ఆమె మాట్లాడినప్పుడల్లా ఆమె స్వరంలో ఒక మాయాశక్తి ఉండేది. అది విన్న ఎవరైనా పూర్తిగా మంత్రముగ్ధులయ్యేవారు. ఆమె ఒక పాట పాడగానే అడవి మొత్తం నిశ్చలమైపోయేది. పక్షులు ఎగరడం మర్చిపోయాయి. గాలి వీయడం ఆగిపోయింది. మరియు చెట్లు లయబద్ధంగా ఊగడం ప్రారంభించాయి. ఆమె ఒక మంత్రాన్ని జపించగానే ఆకాశమంతటా మెరుపులు మెరిశాయి. మాతంగికి అర్థమైంది, తనలో ఇప్పుడు ఒక దైవిక శక్తి మేల్కొంది. అయినప్పటికీ అది కేవలం ఆరంభం మాత్రమేనని ఆమె గ్రహించలేదు. దేవలోకంలో దేవతలు జరిగినదంతా చూశారు. వారు ఆందోళన చెందారు. ఇంద్రుడు ముందుకు వచ్చి, ఈ చండాల కన్య అపారమైన శక్తిని పొందింది. ఒకవేళ ఆమె తప్పుడు మార్గంలోకి వెళితే అది తీవ్రమైన ముప్పును కలిగించవచ్చు. అప్పుడు బ్రహ్మ ఇలా అంటాడు, మనం చర్య తీసుకోవాలి. ఈ శక్తిని అదుపులోకి తీసుకురావాలి. అప్పుడు దేవతలందరూ శివపార్వతుల వద్దకు వెళ్లి జరిగిన సంఘటనల క్రమాన్ని మొత్తం వివరించారు. శివుడు చిరునవ్వు నవ్వాడు. పార్వతి కూడా నవ్వింది. పార్వతి వారికి ధైర్యం చెబుతూ, భయపడకండి, ఈ కన్యకు దుష్ట స్వభావం లేదు. ఆమె హృదయం స్వచ్ఛమైనది. నేను ఆమెను పిలుస్తాను అని అంటుంది. అలా పార్వతి మాతంగిని పిలిపించింది. అకస్మాత్తుగా మాతంగికి ఒక స్వరం వినిపించింది. రా నా కూతురా. మాతంగి, నా కూతురా రా అని వినిపించింది. అది తల్లి పార్వతి స్వరం. మాతంగి కళ్ళ ముందు ఒక కాంతిపుంజం విస్తరించింది. మరుక్షణమే ఆమె తనను తాను కైలాస పర్వతంపై చూసుకుంది. శివపార్వతుల ఎదుట నిలబడిన మాతంగి భయంతో వణికిపోయింది. ఆమె మనసులో ఇలా అనుకుంది, నేను వీరి ఉచ్చిష్టాన్ని భుజించాను. ఇప్పుడు నాకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. కానీ తల్లి పార్వతి ఆమెను ఆలింగనం చేసుకుంది. ఎంతో ఆప్యాయంగా ఆమె ఇలా అంటుంది, అమ్మా, భయపడకు. నువ్వు ఎటువంటి అపరాధము చేయలేదు. నువ్వు కేవలం ప్రసాదాన్ని స్వీకరించావు అంతే. శివుడు ఇలా అంటాడు, నీ హృదయం స్వచ్ఛమైనది. ఎవరు పుట్టుకతోనే గొప్పవారు లేదా తక్కువవారు కారు. ఒకరి హోదా అనేది వారి కర్మల ద్వారా మాత్రమే నిర్ణయించబడుతుంది. పార్వతి తన చేతిని మాతంగి తలపై ఉంచింది. ప్రేమతో ఆమె ఇలా ప్రకటించింది, ఈ రోజు నుండి నువ్వు మాతంగిగా పిలువబడతావు. నువ్వు దశమహావిద్యలలో ఒక దానిగా ఉంటావు.
వాక్కు, సంగీతం, కళలు మరియు జ్ఞానంపై నీకు ఆధిపత్యం ఉంటుంది. నువ్వు సరస్వతీదేవికి భిన్నంగా ఉన్నప్పటికీ ఆమెకు ఏమాత్రం తీసిపోవు. నువ్వు తాంత్రిక జ్ఞానానికి అధిష్టాన దేవతగా వెలుగొందుతావు. సమాజం ఎవరినైతే వెలివేసిందో అటువంటి వారికి నువ్వు ఆరాధ్య దేవతగా ఉంటావు. సాంప్రదాయ నియమాలకు కట్టుబడని వారికి నువ్వు దివ్య శక్తిగా నిలుస్తావు. ఈ విధంగా ఒక సాధారణ యువతి మహావిద్యగా రూపాంతరం చెందింది. ఆమెకు 4 చేతులు ఏర్పడ్డాయి. ఆమె చేతులలో ఒక వీణ, ఒక ఖడ్గం, ఒక కపాలం మరియు ఒక పాశం ప్రత్యక్షమయ్యాయి. ఆమెకు అత్యంత ప్రీతిపాత్రమైన చిలుక ఆమె భుజంపై వాలింది. దేవతలు స్వర్గం నుండి పూలవర్షం కురిపించారు మరియు జై మాతా మాతంగి అనే నినాదం కైలాసమంతటా ప్రతిధ్వనించింది. ఈ రీతిలో చండాల వంశానికి చెందిన ఒక యువతి మహావిద్యగా అవతరించింది. ఇప్పుడు మాతంగి చిలుక గురించి మాట్లాడుకుందాము. ఆమె పక్కనే ఎల్లప్పుడూ ఉండే ఆ చిలుక గురించి. ఏదో ఒక సాధారణ చిలుక కాదు ఇది తనకంటూ ఒక ప్రత్యేక చరిత్ర కలిగిన దివ్య పక్షి. మానవ భాషలో మాట్లాడగలిగే అరుదైన పక్షుల కోవకు ఈ చిలుక చెందుతుంది. సరిగ్గా ఇదే కారణం చేత ఈ చిలుకను వాక్కుకు ప్రతీకగా భావిస్తారు. అయితే మాతంగి చిలుక కేవలం మాట్లాడటంతోనే సరిపెట్టుకోదు. అది జ్ఞానానికి ఒక వాహకం, ఒక దివ్య మాత. పురాణాల ప్రకారం ఈ చిలుక వాస్తవానికి ఒకప్పుడు ఒక ఋషి. తన పూర్వజన్మలో ఈయన ఒక గొప్ప పండితుడు. అయితే ఒక శాపానికి గురై ఆయన చిలుకగా మారిపోయారు. మాతంగి దేవి ప్రత్యక్షమైనప్పుడు ఆమె ఈ పక్షిని చూసింది. ఇది ఏదో సాధారణ చిలుక కాదని ఆమె వెంటనే గుర్తించింది. అప్పుడు మాతంగి ఆ చిలుకతో అలా అంది, నువ్వు నాతోనే ఉండు. నా సందేశాన్ని ప్రజలకు చేరవేసే బాధ్యత నీదే. ఆ చిలుక మాతంగి భుజంపై వాలింది. ఆ క్షణం నుండి అది మాతంగి చెంతనే శాశ్వతంగా ఉండిపోయింది. మాతంగి మాత యొక్క అత్యంత గొప్ప, బహుశా అత్యంత శక్తివంతమైన శక్తి వాక్సిద్ధి. మాటల ద్వారా సిద్ధి పొందడం. వాక్సిద్ధి అంటే మీ మాటలకు అపారమైన శక్తి ఉండడం. మీరు ఏది పలికినా అది వాస్తవంగా రూపుదిద్దుకుంటుంది. ఉదాహరణకు, మీరు ఎవరికైనా ఆశీర్వాదం ఇస్తూ నువ్వు తప్పక విజయం సాధిస్తావు అని పలికితే ఆ వ్యక్తి నిజంగానే విజయం సాధించడాన్ని ఊహించండి. లేదా దీనికి విరుద్ధంగా తీవ్రమైన కోపంతో నీకు కీడు జరుగుతుంది అని శపిస్తే అది కూడా నిజం కావడాన్ని చూడండి. వాక్సిద్ధి శక్తి అలాంటిది. మాతంగి ప్రసాదించిన వరం అలాంటిది. తత్ఫలితంగా మాతంగి భక్తులు అత్యంత జాగ్రత్త వహిస్తారు. తమ నోటి నుండి వెలువడే ప్రతి మాట వాస్తవంగా మారే శక్తిని కలిగి ఉంటుందని వారు గ్రహిస్తారు. అందుకే వారు ఎల్లప్పుడూ ఆలోచించి మాట్లాడుతారు. మాటలను విఘ్నతతో ఎంచుకుంటూ మృదువుగా, సానుకూల ధోరణితో సంభాషిస్తారు. మాతంగి బోధించే పాఠం సరిగ్గా ఇదే. మాటల శక్తిని అర్థం చేసుకోండి. వాక్కు అనేది ఒక పరమ ఆయుధం. దాన్ని సక్రమంగా వినియోగిస్తే మీరు ఒక స్వరాన్ని సృష్టించగలరు. దుర్వినియోగం చేస్తే నరకాన్ని సృష్టిస్తారు. ఇప్పుడు మాతంగి పరాక్రమానికి సంబంధించిన ఒక గాథను విందాము. చాలా తక్కువ మంది మాత్రమే తెలిసిన ఈ గాథ చాలా కాలం క్రితం కర్ణాట అనే ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మదేవుని నుండి ఒక వరాన్ని పొందాడు. యుద్ధరంగంలో ఏ దేవత నన్ను ఓడించలేరు. ఈ వరం వల్ల అతనికి కలిగిన అహంకారంతో రెచ్చిపోయి అతను 3 లోకాల్లోనూ భయానకమైన ఆధిపత్యాన్ని చలాయించడం మొదలుపెట్టాడు. అయితే అతని దౌర్జన్యంలో అత్యంత కుట్రపూరితమైన అంశం ఏమిటి అంటే కర్ణాట స్వయంగా వాక్శక్తి పైనే దాడికి దిగాడు. అతను ఎక్కడికి వెళ్ళినా అక్కడి ప్రజల గొంతుకలను హరించేసేవాడు. ఋషులు, తపస్సులు ఇకపై మంత్రాలను పఠించలేకపోయేవారు. గాయకులు ఇక పాడలేకపోయేవారు. ఉపాధ్యాయులు ఇక బోధించలేకపోయారు. ప్రపంచమంతటా గాఢమైన నిశ్శబ్దం ఆవరించింది. ఆ భయోందోళనలో దేవతలు ఒక సభను సమావేశపరిచారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అందరూ తీవ్రంగా కలత చెందారు. బ్రహ్మ ఇలా పలికాడు, నేను ఇచ్చిన వరానికి నేను కట్టుబడి ఉన్నాను. మనం అతనితో నేరుగా యుద్ధం చేయలేము. విష్ణువు ఇలా బదులిచ్చాడు, అయితే ఒక దేవత దేవుడికి ఉన్నటువంటి కఠినమైన నియమాలకు కట్టుబడి ఉండదు. శివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, సమస్య వాక్కుకు సంబంధించినది అయితే నిశ్చయంగా దాన్ని పరిష్కరించగలది వాగ్దేవియే. దేవతలందరూ ఏకకంఠంతో ఇలా జపించారు, ఓం హ్రీం క్లీం మాతంగి ఓ వాగ్దేవి. ఆకాశమంతా ప్రకాశవంతమైన ఆకుపచ్చ కాంతి వ్యాపించింది. ఉరుములు గర్జించాయి, మెరుపులు మెరిశాయి మరియు అక్కడ మహావిద్య దేవత మాతంగి ప్రత్యక్షమయ్యారు. పచ్చని వర్ణపు దేవత అయిన ఆమె
తన 4 చేతుల్లో వీణ, ఖడ్గం, కపాలం మరియు పాశం ధరించి ఉంది. ఆమె భుజంపై ఒక ప్రకాశవంతమైన చిలుక కూర్చొని ఉండగా ఆమె కళ్ళు దైవిక తీవ్రతతో ప్రజ్వరిల్లుతున్నాయి. దేవతలు ఆమెకు మొత్తం గాథను వివరించారు. మాతంగి కళ్ళల్లో ధర్మక్రోధం రగిలింది. వాక్చాతుర్యం నా సొంతం, వాటిని నా నుండి ఎవరూ లాక్కోలేరు. ఈ రాక్షసుడికి నేను గుణపాఠం నేర్పిస్తాను. మాతంగి ఆకాశమంతటా గర్జించింది. ఆ గర్జన ఎంత శక్తివంతమైనది అంటే విశ్వమంతా కంపించింది. కర్ణాటకుడు తన గుహ నుండి ఉద్భవించాడు. ఒక భారీ నల్లని రూపం, ప్రజ్వలించే ఎర్రని కళ్ళు, నోటి నుండి అగ్నిని వెదజల్లుతూ చేతిలో ఒక పెద్ద గదను ధరించి ఉన్నాడు. అతను బిగ్గరగా నవ్వాడు. ఒక సామాన్య స్త్రీ నాతో యుద్ధం చేయడానికి వచ్చిందా? నేను ఆమెను క్షణంలో నాశనం చేస్తాను. మాతంగి చిరునవ్వు నవ్వింది. నీ ఒట్టి గొప్పల ఆపు. నువ్వు నా వాక్శక్తిని దొంగిలించావు. ఇప్పుడు నేను నీ అహంకారాన్ని తొలగిస్తాను. కర్ణాటకుడు తన గదను విసిరాడు. కానీ మాతంగి మెరుపు వేగంతో తన త్రిశూలాన్ని తిప్పి ఆ ఆయుధాన్ని పక్కకు మళ్లించి తిరిగి కర్ణాటకుడి వైపే విసిరింది. యుద్ధం ప్రారంభమైంది. కర్ణాటకుడు తన మాయను అంటే తన భ్రమను కలిగించే శక్తిని ప్రయోగించి వేలాది రాక్షసులను సృష్టించాడు. కానీ మాతంగి తన వీణ వాయించడం మొదలు పెట్టగా దాని నుండి దివ్యమైన సంగీతం వెలువడింది. ఆ రాక్షసులు తక్షణమే ఉన్న చోటనే స్తంభించిపోయారు. అప్పుడు మాతంగి తన ఖడ్గాన్ని జులిపించింది. ఒక్కొక్క రాక్షసుడు నరికివేయబడ్డాడు. కర్ణాటకుడు తన నోటి నుండి విషపు అగ్ని ప్రవాహాన్ని వెదజల్లాడు. కానీ మాతంగి యొక్క దివ్య సహచరి అయిన ఆమె చిలుక తన రెక్కలతో భయంకరమైన గాలిని సృష్టించి చివరి జ్వాలను కూడా ఆర్పివేసింది. ఇప్పుడు కర్ణాటకుడు తన అంతిమ శక్తిని ప్రయోగించాడు. ఒక చీకటి దుష్టశక్తి ఆమె స్వరాన్ని దొంగిలించాలనే ఉద్దేశంతో మాతంగి వైపు దూసుకువచ్చింది. కానీ మాతంగి వెంటనే ఒక మంత్రాన్ని జపించింది. ఆ మంత్రం ఎంత శక్తివంతమైనది అంటే ఆ చీకటి శక్తి వెనక్కి తగ్గి స్వయంగా కర్ణాటకుడి మీదే దాడి చేసింది. తన శక్తితోనే గాయపడిన కర్ణాటకుడు నేను ఓడిపోను, బ్రహ్మదేవుడు ప్రసాదించిన వరం నన్ను కాపాడుతుంది అని అరిచాడు. నేరుగా దాడి చేయడం వ్యర్థమని మాతంగి గ్రహించింది. ఆమె మరోసారి తన వీణ వాయించడం మొదలుపెట్టింది. కానీ ఈసారి ఆ సంగీతం భిన్నంగా ఉంది. మధురంగా, శ్రావ్యంగా మరియు ఆత్మను లోతుగా తాకేదిగా ఉంది. కర్ణాటకుని ఉగ్రత తగ్గడం మొదలైంది. అతని కనురెప్పలు బరువెక్కాయి మరియు గాఢమైన నిద్రమత్తు అతన్ని ఆవరించింది. ఇది మాతంగి యొక్క మాయ. సంగీత శక్తిని ఉపయోగించి అతని మనసును నియంత్రించడం. కర్ణాటకుని గద అతని పట్టు నుండి జారిపోయింది మరియు అతను మోకాళ్లపై కూలబడ్డాడు. మాతంగి ముందుకు వచ్చింది. నువ్వు నా వాక్శక్తి అనే వరాన్ని దొంగిలించావు అంది ఆమె. కానీ వాక్కు కేవలం మాట్లాడడం కోసమే లేదు, అది ప్రేమ కోసం, జ్ఞానం కోసం మరియు సంగీతం కోసం ఉంది. నువ్వు దాని నిజమైన సారాన్ని గ్రహించడంలో విఫలమయ్యావు. మొదటిసారిగా కర్ణాటకుడు తన తప్పును గ్రహించాడు. మాతంగి అతనికి ఉరితాన్ని వేసింది. అప్పుడు తన ఆయుధాన్ని పైకెత్తాడు. ఒక దెబ్బతో కర్ణాట రాక్షసుడు తన తల మొండెం నుండి వేరు చేయబడింది. కర్ణాటక అంతమయ్యాడు. ఆపై ఒక అద్భుతం జరిగింది. దొంగిలించబడిన స్వరాలన్నీ తిరిగి వచ్చాయి. ఋషులు మంత్రాలు జపించడం ప్రారంభించారు. గాయకులు పాటలు పాడడం ప్రారంభించారు మరియు పిల్లలు నవ్వడం ప్రారంభించారు. ప్రపంచమంతా మరోసారి ధ్వనితో ప్రతిధ్వనించింది. దేవతలు స్వర్గం నుండి పువ్వులు కురిపించారు. మాతంగికి జయము, మహాదేవికి జయము అని బ్రహ్మ పలికాడు. నువ్వు నా వరం యొక్క పవిత్రతను నిలబెట్టడంతో పాటు అదే సమయంలో కర్ణాటక అంతాన్ని కూడా సాధించావు. విష్ణువు ఇలా అన్నాడు, నీకంటే గొప్ప శక్తి, వాక్శక్తి ఎవ్వరికీ లేదు. శివుడు తన ఆశీర్వాదాన్ని ప్రసాదించాడు. నువ్వు ఎల్లకాలం వాక్కుకు సంరక్షకురాలిగా ఉంటావు. మాతంగి నమస్కరించి తన దేవలోకానికి తిరిగి వెళ్ళింది. ఈ యుద్ధం మనకు ఒక లోతైన పాఠాన్ని నేర్పుతుంది. వాక్కు అన్నిటికంటే గొప్ప శక్తి. దానిని గౌరవించండి, దాన్ని తెలివిగా ఉపయోగించండి. ఎందుకంటే నిజమైన బలం వాక్శక్తిలోనే నిక్షిప్తమై ఉంటుంది. ఇప్పుడు మాతంగి అమ్మవారికి సంబంధించిన ఒక అద్భుతమైన కథను ఈ వీడియోలో తెలుసుకుందాము. చాలా కాలం క్రితం మహారాజా ప్రతాప్ సింగ్ అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి అన్నీ ఉండేవి. విశాలమైన సైన్యం, అపారమైన సంపద మరియు ఒక వైభవోపేతమైన రాజభవనం. అయినప్పటికీ అతను ఒక పెద్ద సమస్యను ఎదుర్కొన్నాడు. అతని మాటలకు ఎలాంటి ప్రభావం కానీ ఫలితం కానీ ఉండేది కాదు. అతను తన ప్రజలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు వారు అతని మాటలను ఏమాత్రం పట్టించుకునేవారు కాదు. అతను ఆజ్ఞలు జారీ చేసినప్పుడు అతని మంత్రులు వాటిని ఏమాత్రం లెక్క చేసేవారు కాదు. యుద్ధ సమయంలో అతను తన సైనికులను ఉత్తేజపరిచేందుకు ప్రయత్నించినప్పుడు అతని సైనికులు ఎలాంటి స్ఫూర్తి వెల్లువెత్తేది కాదు. రాజు తీవ్రంగా కలత చెందాడు. నేను రాజును, అయినా నా మాటలను ఎవరు ఎందుకు వినడం లేదు?
అతను చేయగలిగినదంతా ప్రయత్నించాడు. ప్రఖ్యాత వక్తల నుండి ఉపదేశాలు తీసుకున్నాడు మరియు తన స్వరాన్ని మరింత శక్తివంతంగా వినిపించడానికి ప్రయత్నించాడు. కానీ ఏదీ ఫలించలేదు. ఒకరోజు మాతంగి అమ్మవారి భక్తుడైన ఒక సన్యాసి దర్బారుకు వచ్చాడు. అతను వెంటనే రాజు యొక్క క్లిష్ట పరిస్థితిని గ్రహించాడు. ఆ సన్యాసి ఇలా పలికాడు, మహారాజా, దీనికి ఒక పరిష్కారం ఉంది. దానికి కఠోరమైన ఆధ్యాత్మిక సాధన అవసరము. రాజు తక్షణమే అంగీకరించాడు. ఎంతైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అంటాడు. ఆ సన్యాసి అతనికి ఇలా ఉపదేశించాడు, మీరు 40 రోజులు తీవ్రమైన ఆధ్యాత్మిక సాధన ద్వారా మాతంగి అమ్మవారిని ఆచరించాలి. ఆమె వాక్కుకు అధిదేవత. ఆమె దివ్య కృప ద్వారా మీ గొంతుకు శక్తి లభిస్తుంది. రాజు వెంటనే నిర్ణయం తీసుకున్నాడు. అతను తన రాజ్యపాలనను తన మంత్రులకు అప్పగించి అడవిలోకి వెళ్లిపోయాడు. అక్కడ ఏకాంత ప్రదేశంలో అతను ఒక నిరాడంబరమైన ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. అతను మాతంగికి అంకితం చేసిన ఒక పవిత్ర యంత్రాన్ని ప్రతిష్ఠించి తన ఆధ్యాత్మిక తపస్సును ప్రారంభించాడు. రాజు తన తపస్సుకు పూర్తిగా అంకితమయ్యాడు. ప్రతిరోజు తెల్లవారుజాము నుండి సూర్యాస్తమయం వరకు అతను ఓం హ్రీం కం హూం మాతంగ్ ఫట్ స్వాహ అనే పవిత్ర మంత్రాన్ని 108 సార్లు నిత్యం జపించేవాడు. కొన్నిసార్లు రోజంతా అడవి క్రూర మృగాలతో నిండి ఉండేది. చలిగా ఉండేది, వర్షం కురిసేది, ఆహారం కొరతగా ఉండేది. అయినా రాజు చలించలేదు. 10 రోజులు గడిచాయి. తర్వాత 20-30 రోజులు గడిచాయి. రాజు తన ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమై ఉన్నాడు. 39వ రోజు వచ్చింది. ఇప్పటి వరకు ఏమీ జరగలేదని రాజుకు అనిపించింది. అయినా అతను వదులుకోలేదు. 40వ రోజు రాత్రి సరిగ్గా అర్ధరాత్రి ఆ చిన్న కుటీరంలోకి అకస్మాత్తుగా ఒక ప్రకాశవంతమైన కాంతి ప్రవహించింది. రాజు కళ్ళు తెరిచాడు. అతని ముందు గాఢమైన పచ్చని ఛాయగల దేవత అయిన మహావిద్య మాతంగి నిలబడి ఉంది. ఆమె 4 చేతులలో వీణ, ఖడ్గం, పుర్రె, పాశం ఉన్నాయి. ఆమె భుజం మీద ఒక పచ్చని చిలుక ఉంది మరియు ఆమె తలపై ప్రకాశవంతమైన కిరీటం ఉంది. రాజు కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. అతను భక్తితో నమస్కరించాడు. మాతంగి చిరునవ్వు నవ్వింది. లేవండి ఓ రాజా, మీరు కఠోర తపస్సు చేశారు. నేను సంతోషిస్తున్నాను అని అమ్మవారు చెప్పగా రాజు ఇలా పలికాడు, అమ్మా, నేను విఫలమైన రాజును. నా మాటలకు ప్రభావం లేదు. దయచేసి నాకు మీ అనుగ్రహం ప్రసాదించండి అని కోరుతాడు. మాతంగి తన చేతిని అతని తలపై ఉంచింది. అప్పుడు ఆమె ఇలా చెప్పింది, మీ సమస్య మీ మాటలో కాదు, మీ హృదయంలో ఉంది. మీరు మీ ప్రజలకు దూరం అయ్యారు. మీరు రాజభవన గోడల మధ్య నివసిస్తున్నప్పటికీ మీ ప్రజలకు నిజంగా ఏమి కావాలో మీకు తెలియకుండా ఉంది. ఇప్పుడే వెళ్ళండి, మీ ప్రజల మధ్యకు వెళ్ళండి, వారి కష్టాలను వినండి, వారికి సహాయం చేయండి. మీ హృదయం మీ ప్రజల హృదయం స్పందనతో ఏకీభవించినప్పుడు మీ మాటకు సహజంగానే దాని నిజమైన శక్తి వస్తుంది. అవును, ఈ రోజు నుండి మీరు మాట్లాడినప్పుడల్లా నా చిలుక అందరికీ కనిపించకుండా మీతో పాటే ఉంటుంది. ఈ మాటలు పలికి మాతంగి కనుమరుగైంది. రాజు తిరిగి వస్తాడు, కానీ అతను పూర్తిగా మారిపోయాడు. అతను రాజభవనాన్ని విడిచిపెట్టాడు. అతను సాదాసీదా దుస్తులు ధరించడం ప్రారంభించారు. ప్రతిరోజు అతను తన ప్రజల మధ్యకు వెళ్లి వారి బాధలను వినేవాడు. ఒక రైతు పంట దెబ్బతిన్నప్పుడు రాజు సహాయం అందించాడు. ఒక వ్యాపారి దోపిడీకి గురైనప్పుడు రాజు దొంగలు పట్టుబడేలా చూశాడు. ఒక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఎదురైనప్పుడు రాజు కొత్త వారిని పంపాడు. క్రమంగా ప్రజలు తమ రాజుకు మరింత దగ్గరైనట్లు భావించడం ప్రారంభించారు. వారు అతన్ని ప్రేమించడం, అతనిపై నమ్మకం ఉంచడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఒక రోజు రాజసభలో ప్రసంగిస్తున్నప్పుడు అందరూ మంత్రముగ్ధులయ్యారు. రాజు స్వరంలో ఏదో మాయ ఉంది. అతని మాటలు వారి హృదయాల లోతుల్లోకి చొచ్చుకుపోయాయి. విన్న ప్రతి ఒక్కరూ పూర్తిగా పరవశించిపోయారు. మంత్రులు, సైన్యాధిపతులు, ప్రజలు అందరూ చప్పట్లతో హోరెత్తించారు. ఈయనే మా నిజమైన రాజు అని వారు ప్రకటించారు. రాజు చిరునవ్వు నవ్వాడు. అతను మాతంగికి మౌనంగా కృతజ్ఞతలు తెలిపాడు. మాతంగి శక్తి అలాంటిది. ఒక పరాజిత రాజును గొప్ప పాలకుడిగా మార్చిన శక్తి అది. ఈ కథ మనకు ఒక లోతైన పాఠాన్ని నేర్పుతుంది. హృదయం నిష్కపటంగా ఉన్నప్పుడే మాటలు నిజంగా ప్రభావవంతంగా ఉంటాయి. మీరు ప్రజలను నిజంగా అర్థం చేసుకొని వారితో నిజమైన సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడే మీ మాటలు వాటి నిజమైన శక్తిని పొందుతాయి. ఇప్పుడు మాతంగికి అంకితం చేయబడిన ప్రసిద్ధ దేవాలయాల వైపు మన దృష్టిని మళ్లిద్దాము. భారతదేశం అంతటా మాతంగికి అసాధారణమైన భక్తి శ్రద్ధలతో పూజించే అనేక పవిత్ర స్థలాలు ఉన్నాయి. వీటిలో మొదటిది తమిళనాడులోని కంచి కామాక్షి ఆలయము. గొప్ప ప్రాచీనత కలిగిన ఈ ఆలయము
మాతంగి ప్రత్యేక పూజకు కేంద్ర బిందువుగా ఉంది మరియు శక్తిపీఠాల్లో ఒకటిగా పూజించబడుతుంది. రెండవది కర్ణాటకలోని శృంగేరి శారదా పీఠము. ఈ సంస్థను ఆదిశంకరాచార్యులు స్థాపించిన 4 మఠాల్లో ఒకటిగా నిలుస్తుంది. దీని ప్రాంగణంలో మాతంగి యంత్రం ప్రతిష్ఠించబడి ఉంది. అందువల్ల ఇది అపారమైన ఆధ్యాత్మిక శక్తి గల ప్రదేశంగా నిలుస్తుంది. మూడవది అస్సాంలోని కామాఖ్య దేవాలయం. అన్ని శక్తిపీఠాలలో అత్యంత ప్రసిద్ధి చెందినదిగా విస్తృతంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం 10 మహావిద్యలన్నింటినీ సామూహికంగా ఆరాధించే పుణ్యక్షేత్రంగా ఉన్నప్పటికీ ఇక్కడ మాతంగికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. 4వ ముఖ్య క్షేత్రం మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర ఆలయం. నాసిక్ సమీపంలో ఉన్న ఈ ఆలయంలో కూడా మాతంగి ఆరాధన జరుగుతుంది. 5వ ముఖ్య క్షేత్రం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్. ఇక్కడ త్రివేణి సంగం సమీపంలో మాతంగి సాధన ఆచరించడానికి విశేష ప్రాధాన్యత ఉంది. తమ సాధనను కొనసాగించడానికి ఇక్కడికి వచ్చే ఎంతో మంది ఆధ్యాత్మిక సాధకులను ఈ క్షేత్రం ఆకర్షిస్తుంది. ఓం మాతంగే నమః. ఈ మంత్రాన్ని ఎవరైనా సరే జపించవచ్చు. సాధారణంగా దీన్ని 108 సార్లు పఠిస్తుంటారు. దీన్ని పదే పదే జపించండి, ప్రతి ఉదయం లేదా సాయంత్రం. ఇందులో ఎటువంటి ప్రమాదము లేదు. ఇది అత్యంత సాత్వికమైన మంత్రం. దీన్ని పఠించేటప్పుడు మాతంగి దేవిని ధ్యానించండి. 4 చేతులతో తన భుజంపై ఒక చిలుకను ధరించి ఉన్న హరితవర్ణ దేవిని మనసులో దర్శించుకుంటూ ప్రశాంత చిత్తంతో ఈ మంత్రాన్ని పఠించండి. రెండవ మంత్రం కొంచెం ఉన్నత స్థాయికి చెందినది. ఓం హ్రీం క్లీం హూం మాతంగ ఫట్ స్వాహ. ఇది ఒక బీజమూల మంత్రం. ఇది అత్యంత శక్తివంతమైనది. దీన్ని కూడా 108 సార్లు జపించాలి. అయితే ఈ మంత్రాన్ని పఠించడం ప్రారంభించే ముందు ఒక గురువు నుండి దీక్ష పొందడం శ్రేయస్కరం. ఇక 3వ మంత్రం గాయత్రి మంత్ర రూపంలో ఉంటుంది. ఓం మాతంగేశ్వర్యై విద్మహే కామేశ్వరై ధీమహి తన్నో మాతంగి ప్రచోదయాత్. ఈ మంత్రం ప్రత్యేకంగా వాక్శక్తికి అంకితం చేయబడింది. మాట్లాడడం, గానం లేదా బోధించడం వంటి వృత్తులలో ఉన్నవారికి ఈ మంత్రం అపారమైన ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. జపం చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. నెమ్మదిగా, స్పష్టంగా, ఉచ్చారణ ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. తొందరపడకండి. మీ మనసును ఏకాగ్రతతో ఉంచండి. అది చెల్లాచెదురు కాకుండా చూసుకోండి. మంత్రం అనేది కేవలం పదాల సమూహం మాత్రమే కాదు, అది శబ్దశక్తికి ప్రతిరూపము. మీరు ఒక మంత్రాన్ని పఠించినప్పుడు అది విశ్వంలో ఒక నిర్దిష్టమైన ప్రకంపనను సృష్టిస్తుంది. ఈ ప్రకంపన మాతంగి దేవిని చేరుతుంది. తద్వారా ఆమె మీకు తన ఆశీస్సులను ప్రసాదిస్తుంది. ఈ కథ మహావిద్య మాతంగికి సంబంధించిన ఆసక్తికరమైన గాథ. ఒక చండాల కన్యగా ఉండి మహావిద్య స్థాయికి ఎదిగిన దేవి, వాక్శక్తిని ప్రసాదించే దేవత మరియు సమానత్వ సందేశాన్ని చాటి చెప్పే ఒక దివ్య శక్తి. మాటలకు అపారమైన శక్తి ఉన్నందున మన వాక్కును తేలికగా ఉపయోగించుకోవాలని మాతంగి మనకు బోధిస్తుంది. కళలను గౌరవించాలని, కేవలం పుట్టుకను బట్టి ఒక వ్యక్తి అంచనా వేయొద్దని ఆమె మనల్ని కోరుతుంది. ఎందుకంటే నిజమైన అంతర్గత స్వచ్ఛత అన్నిటికంటే ఒక గొప్ప సద్గుణము.